ఈ ప్లేస్ చూడగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అక్కడ రకరకాల బర్డ్స్‌తో కీచ్ కీచ్‌మని అరుచుకుంటూ సౌండ్ చేస్తూ ఉంటే అసలు ఎంత బాగున్నాయని చెప్పేసి ఇక్కడికొచ్చి వీడియో తీశానండి. మరి ఈ యొక్క ప్లేస్ ఎక్కడ కాదు, మన అనంతపురం పట్టణంలోనే ఐటీ మిట్ దాటిన తర్వాత రహమత్ నగర్‌లో ఫిష్ హట్ అని ఒక షాప్ అయితే ఉంది. ఆ షాప్‌లో ఈ బర్డ్స్ అన్నీ కూడా సందడి చేస్తున్నాయి. ఇక్కడ ఫిష్ అక్వేరియం కూడా ఉంది. మరి చూడండి, ఈ యొక్క వే కూడా మీరైతే చూడొచ్చు. హాయ్ వ్యూవర్స్, చూడండి, నేను ఈరోజు ఒక మంచి ప్లేస్కి వచ్చాను మన అనంతపురం పట్టణంలోనే. అయితే ఈ పక్షుల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. అయితే ఒకసారి వీడియో అయితే తీద్దామన్నట్టుగా ఈ ప్లేస్కి అయితే వచ్చాను. మళ్ళీ నేను ఒకసారి చూడండి మీరు ఈ దృశ్యాలన్నీ కూడా. మరి వీటి గురించి అయితే అన్న చెప్తారు. జీవన్ అని అయితే ఈ షాప్ ఇక్కడ 8 ఇయర్స్ నుంచి అయితే ఉంచారంట. మరి దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇవి వచ్చేసి వాస్తవంగా ప్యారెట్స్ అంటారు సార్. ఇవి లవ్ బర్డ్స్ అంటారు. ప్యారెట్స్ వాస్తవంగా వచ్చేసి గాల్లో తిరిగే పక్షులు. ఇది ఎట్లా అంటే మనం కేజ్లో ఇష్టపూర్వకంగా ఎట్లయితే కుక్కని పిల్లిని పెంచుకుంటామో అట్లనే పెంచుకోవడానికి ఇవి పెట్స్ దొరికాయి. లవ్ బర్డ్స్ అంటారు వీటి పేరు. ఇవి ప్యారెట్స్ మటుకు ఏ ఉద్దేశంలోనూ కాదు. అందుకని దీన్ని పెంచుకోకూడదు అది ఇది అని చెప్పేసి మన పాత వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఎవరైతే అంటారో అదంతా తప్పు. అందుకని ఇది ఎట్లా మనం ఇంకా ముద్దుగా ఇంట్లో పెంచుకుంటాము, వీటికి ఫుడ్ పెడతాము, నీళ్లు పెడతాము. అదే మనం ఇంకా ఒకదానికి మనం పోషిస్తున్నాం కాబట్టి దాన్ని హార్ట్ఫుల్గా మనము ఆనందించాలి తప్పించి, కానీ దీన్ని పెట్టుకోకూడదనే ఉద్దేశం ఏం లేదు. ఇది ఇన్ కేస్ ఒకవేళ మనము హాయిగా ఎదురాలని బయటకు వదిలేసినా కూడా ఇవి బయట బతకలేవు. ఇవి చిన్న పక్షులు అనమాట, చిన్న ప్రాణం ఉన్నాయి. మనం హాయిగా ఫుడ్ పెడితేనే ఉంటాయి. బయటకు పోయేసి ఇవి ఎత్తుక్కొని వాటి ఫుడ్ని వాటికి అందించుకునేంత శక్తి సామర్థ్యాలు వాటికి ఉండవు. ఇవన్నీ హైబ్రిడ్ పక్షులు. అందుకని వీటి పేరు లవ్ బర్డ్స్. ఇవి వచ్చేసి 5 నుండి 7 ఏళ్ళు బతుకుతాయి. వీటి ఫుడ్ వచ్చేసి మనం తినే కొర్రలు అంటారు కదా, కొర్రలు మాత్రమే. ఇంకా వేరే ఫుడ్లు ఏమీ అవసరం ఉండదు. వీటికి వేస్తే ఇంకా ఆకుకూరలు, కొత్తిమీర ఆకుకూర వేసుకోవచ్చు. అంతకు మించి మరి జాంపళ్ళు, ఫ్రూట్స్ ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు. అందుకని మనకు తక్కువ మోతాదులోనే ఫుడ్ కానీ బయట దొరుకుతుంది, ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా దాని నుంచి మేము మెయింటెనెన్స్ ఏం లేదు. దాంట్లోనే రకాలు వస్తాయి. లవ్ బర్డ్స్, పించెస్ అని మీకు ఆ కార్నర్లో చూసుకుంటారు అవి. ఇంకా కాక్టైల్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, ఇంకా అవి దొరుకుతాయి. ఏమంటే మనకి ఇప్పుడు అవైలబిలిటీ మాత్రం ఇవి దొరుకుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర అయితే అరౌండ్ 10 రకాల పక్షులు మటుకు ఉంటాయి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో స్టాక్ తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువ ఉందండి. అనమాట మనం నీట్గా ప్యాకింగ్లో కావాలి. అవి మనకు బయట కానీ దొరికితే ఆ పొలాలు వేసినట్టుంటే ఇవేమంటే ప్యాకింగ్లో వస్తాయి. అవునవును.
పక్షుల్ని. మరైతే కొంతమంది అయితే అంటుంటారంటే మరి ఇవన్నీ పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇంట్లో అని. అదంతా ఏం లేదు, అవి కూడా మనలాగనే. కాకపోతే ఎవరైనా సరే ఇంట్లో అయితే ఉంచుకోవచ్చు వీటిని కేసుల్లో పెట్టుకొని. చాలా చూడముచ్చటగా అయితే చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరైతే ఈ వీడియోని మీరు తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.